హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరిత. టుడే చాలా రోజులు అయిపోతుంది అసలు బ్లాగ్ చేసి. సో ఎందుకు అనే రీజన్ చెప్తాను ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. దిస్ ఈజ్ ద 2025లో లాస్ట్ ట్రిప్ అనమాట. వీఆర్ ఎక్సైటింగ్ ఎందుకంటే ఇద్దరం ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో ఇక్కడికి ఇంకా రీచ్ అవుతున్నాం, ఇంకా అప్పటికి వెళ్ళలేదు. సన్ రైజ్ చూడండి, ఎర్లీ మార్నింగ్ అసలు ఎంతో బాగుందో, చాలా నచ్చింది. అందుకే ఒక క్లిప్ యాడ్ చేసా. ఎక్కడికి? హైదరాబాద్ వచ్చేసా. నువ్వు ఆడ పడతావు. ఇప్పుడే వచ్చాము మెట్రో. ముగ్గురము చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే హైదరాబాద్ రావటం ఫస్ట్ టైము, మెట్రో ఎక్కడం ఫస్ట్ టైము. అంటే ఇప్పటివరకు అంటే సతీష్ కూడా, మా హస్బెండ్ కూడా బయట కర్ణాటక స్టేట్ తిరిగిండే కానీ హైదరాబాద్కి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంట. సో సో గాయస్ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాం. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఉంది, అది ఇప్పుడు చెప్పాను, తర్వాత చెప్తా. సో ఇప్పుడైతే సేఫ్గా హైదరాబాద్కి రీచ్ అయిపోయినాం. యాక్చువల్గా నాకు నిన్న నుంచి ఇంట్రో ఇచ్చే కూడా నాకు టైం లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే నిన్న మార్నింగ్ నుంచి లగేజ్ సర్దుకోవటం ఇదే సరిపోతుంది. సో ఇదన్నమాట. నాకు యాక్చువల్గా ఇది ఒక టెన్షన్ ఉందన్నమాట. ఈ టెన్షన్ అయిపోయిన తర్వాత నేను ఫ్రీగా చేసుకుంటా వీడియోస్. సో దట్ అది ఇప్పుడు జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చి బ్రష్ చేసేసినాం. టిఫిన్ తెచ్చేకి వెళ్ళారనమాట మా హస్బెండ్. ఇది రూమ్. దీనికైతే అసలు దీని ఆనందం పట్టలేకపోతున్నాము. వెళ్ళి ఫోన్తో విండోస్తో ఆడుకున్నట్టే ఉందన్నమాట. ఓకే ఫైన్ అనిపించింది, కానీ చాలా కాస్ట్ ఉన్నాయి అసలు రూమ్స్. ఓ మై గాడ్, అసలు ఓన్లీ 24 hours. ఈరోజు ఇప్పుడు 9 అయింది, రేపు 11 వరకు. చాలా కాస్ట్ ఉన్నాయి అసలు. 6,000 8,000 అలా ఉన్నాయి రూమ్స్. కొంచెం కాస్ట్ అనిపించింది, ఎందుకంటే మేబీ మేము తిరుపతిలో అలాగ రూమ్స్ తీసుకున్నప్పుడు మరి ఇంత కాస్ట్ ఉండేవి కానీ కొంచెం తక్కువ ఉంటుండే. ఇప్పుడు చాలా కాస్ట్ అనిపిస్తుంది ఇక్కడ మాత్రం హైదరాబాద్లో. తీ దీంతో ఆడుకుంటుంది అది. తీయటం వేయటం ఇదన్నమాట రూము. అవునా, మిర్రరు, ఒక కబోర్డ్ ఇచ్చారు. ఏం ఇట్లా లగేజ్ పెట్టామంతే. దిస్ ఇస్ అవర్ లగేజ్. ఒక చిన్న కబోర్డు, ఒక మిర్రర్, ఒక చైర్ అండ్ టేబుల్ మేము నింపేసినాము. సో ఈలోపు మా హస్బెండ్ టిఫిన్ తెచ్చేసిండే అనమాట. టిఫిన్ మాత్రం చాలా బాగుంది. అసలు ఎట్లుంటుందో ఫుడ్ ఏంటో అనుకున్నాం, కానీ ఫుడ్ చాలా బాగుంది. ప్యాకింగ్ ఆల్సో చాలా నీట్గా చాలా బాగుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంది. అక్కడ బాగుంది, బయట మళ్ళీ తిన్నాం కానీ అంతేం బాగాలేదు. ఇంకా మార్నింగే దిగామన్నమాట మేము. 9-10 లోపే దిగేసాము. సో దిగాము, ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వరకు కొంచెం రిలాక్స్ అయ్యి ఆఫ్టర్నూన్ నుంచి బయటకు వెళ్దామని అనుకున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. సో లిఫ్ట్లో నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా యాక్చువల్లీ మేము దిగిన ప్లేస్, మేము రూమ్ తీసుకుంది మాదాపూర్ దగ్గర అనమాట, హైటెక్ సిటీ. అసలు హైటెక్ సిటీ అంటేనే బిల్డింగ్స్ కదా, అసలు ఎంత హైట్ ఉన్నాయంటే బిల్డింగ్స్. సో ప్రజెంట్ మేము స్టార్ట్ అయింది అయితే గోల్కొండ చూద్దాం అనుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే అక్కడ నియర్ బై ఉన్నవి ఫస్ట్ చూద్దాం అనుకున్నాము, ఎందుకంటే ఇది ఒక 10 kilometers లోపే ఉంది. సో ఇదైతే బెస్ట్ అనిపించింది. అంటే కొంచెం ఇక్కడ 10 kilometers అంటే అసలు చాలా దూరం అని చెప్పాలి, ఎందుకంటే ఆ ట్రాఫిక్లో వచ్చేసరికి అసలు ఎంత టైం పడుతుందో. వామ్మో, అసలు ఇది ఏం ట్రాఫిక్ రా బాబోయ్ అనిపిస్తుంది అసలు. ఒక 3 kilometers వెళ్ళాలంటే ఒక 1 hour పైన పడుతుంది, ఒక 2 hours మినిమం పడుతుంది. అలాగా ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసినాం అనమాట. సో క్యాబే బెస్ట్ చెప్తాను.
సో ఇక్కడ ఎంట్రీ టికెట్ అనమాట. సో మా హస్బెండ్ టికెట్ తీసుకుంటున్నారు. ప్రతి చోట ఎంట్రీ టికెట్సే అండి. ప్రతి చిన్న పార్క్లోకి వెళ్ళాలన్నా కూడా ఎంట్రీ టికెట్ వేరు, లోపల మనము ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా ఆడిపించుకోవాలి, ఏమైనా ఎక్కాలి, ఏమైనా చేయాలంటే అది వేరే టికెట్ అనమాట. ప్రతి చోట టికెట్స్ అనమాట. టికెట్స్కే అమ్ముకోవాలి ఆస్తులు మొత్తం అనిపించింది హైదరాబాద్లో. పక్క టికెట్ కౌంటర్. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో అనమాట అందరూ రీసౌండ్ వస్తుందని పిల్లలందరూ క్లాప్స్ కొట్టుకుంటా ఆర్చుకుంటా, అంటే మన సౌండ్ గట్టిగా వినిపిస్తుంది అనమాట, రీసౌండ్ లాగా. సో అలా ఆడుకుంటున్నారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళే స్టార్టింగ్లో ఇక్కడ రాశారనమాట, అంటే గోల్కొండకి సంబంధించిన హిస్టరీ ఉంటుంది కదా, అదంతా రాశారు. యాక్చువల్గా అక్కడ నేను నోటీస్ చేసింది ఫస్ట్ దాన్ని గొల్లకొండ ఉండే అంట, గొల్లకొండ అని గోల్కొండ అని నేమ్ చేంజ్ చేసినారంట. అలా వచ్చిందంట గోల్కొండకి పేరు. యాక్చువల్గా మన తెలుగు వాళ్ళ పదం గొల్లకొండ అంట, అది దాని పేరు యాక్చువల్లీ చెప్పాలంటే. దాన్ని గోల్కొండ చేసేసినారు లాస్ట్కి మన వాళ్ళంతా కలిసి. సో ఇదనమాట. బాగుంది ఓవరాల్గా అయితే, లోపల చాలా బాగుంది. కానీ చాలా నడవాలి అసలు. పెద్ద అంటే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు వస్తే చాలా కష్టం యాక్చువల్లీ. అంత నడవాలంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. ఆ పైన పాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు ఎక్కామన్నమాట. అసలు మేము సగం వరకు వెళ్ళి ఇంకా చాలే అనుకున్నాం, కానీ హషు వదలలేదు. కావాలి వెళ్దాం అంటుంది. దానికి కాళ్ళు నొప్పుడుతున్నాయి, అయినా కూడా నాకు నొప్పుట్టట్లేదు, వెళ్దాం అంటుంది. ఫుల్ ఎంజాయ్. గోల్డ్ ఏం తీసుకోవాలి కానీ గోల్డ్ తీసుకుంటే ముందుకి బాగుండే చోట వీడియో ఇద్దరు కొంచెం ముందు రండి. A4 size, sir.
పోయినాం. ఏం దక్కినారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అది చూడు ఎంతమంది ఉన్నారు. ఇంకా మనం వచ్చింది అంతమంది లేరు. సో ఈ వీడియోలో ఇదన్నమాట. ఓన్లీ గోల్కొండ మాత్రంకి వెళ్ళొచ్చేలోపు ఫుల్ లేట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా రూమ్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.